హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ మేమైతే బాగున్నాము. ప్రస్తుతానికైతే మార్కెట్ 2 o'clock ఏ టైంకి వచ్చినాము. మార్నింగ్ పెడదాం అనుకున్నాము. మనకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. మేము అనుకున్న ప్లేస్ ఒకటి, పెట్టిన ప్లేస్ ఒకటి, కస్టమర్స్ సరిగ్గా లేరు. ఏదో ఇప్పుడు కొంచెం 2-3 వచ్చి తీసుకెళ్ళారు. 2 గంటల నుంచి పెడితే ఒక 3-4 కొంచెం గట్టి క్యాండిడేట్స్, అంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు వచ్చారనమాట. పువ్వులు అలా 200-300 తీసుకున్న వాళ్ళు వచ్చారు. మిగతా అదంతా 10 రూపాయలు 20 రూపాయలు బాపతి వాళ్ళు వచ్చారనమాట. సో ఇప్పుడు ఈరోజు అయితే ఇలా బాక్స్ కట్టేసుకొని వచ్చినాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ తినడానికి కుదరదు. ఈరోజు వచ్చేసి మేము 2 స్టాండ్లు వేసినాం అనమాట. ఇలా 2 స్టాండ్లు వేసినాము ఒక చెట్టు కింద. ఈ చెట్టు కింద ఎండ టైంలో పూలకు మొత్తం ఎండ తగులుతుందని చెప్పి చెట్టు కింద రావడం జరిగింది. లేకపోతే అక్కడ ఖాళీ ప్లేస్లో అక్కడ పెడదాం అనుకున్నాం, ఆ కార్నర్లో, ఆ కార్ ఉన్న దగ్గర, లేకపోతే ఇక్కడ సైడ్కి పెడదాం అనుకున్నాం. ఇదంతా అపార్ట్మెంట్ ఏరియా అనమాట. మార్నింగ్ వచ్చేసి జొన్నగట్క తిన్నాము. ఇప్పుడు మధ్యాహ్నం తినాల్సిన అన్నము ఇప్పుడు 5 గంటలప్పుడు తింటున్నాం అనమాట. ఆయన తిన్న తర్వాత నేను తింటా. ఫస్ట్ టైం ఇలా తినటం బయట అంటే మార్కెట్లో తినటం ఫస్ట్ టైము. కొంచెం సిగ్గుపడుతూ తింటున్నాడు మా సారు. అది కూడా ఆడ ఇందాక అగో ఆ బండి మీద కూర్చొని తింటా అని చెప్పిండు. అక్కడ ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇలా తిన్నికే సిగ్గుపడుతున్నాడు. టైం లేదు, మార్నింగ్ చాలా అక్కడ ఇక్కడ తిరగడం జరిగింది. సో నేను అందుకే కర్రీగా చేయలేదన్నమాట. ఇంట్లో ఉన్న మామిడికాయ పచ్చడి ఉంటే వేసుకొని వచ్చినాము. పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము. అన్నం ఒక్కటి వండినాం, వేసుకొని తింటున్నాము. నేను తిన్న తర్వాత నేను కూడా తింటాను అనమాట. ఈరోజు పరిస్థితి ఇది. లొకేషన్ మాది ఇక్కడ. మామూలుగా అయితే రోజు మార్కెట్లో పెట్టాల్సింది, డైలీ మార్కెట్ మాకు ఉంది. మార్కెట్ ఆ మార్కెట్లో పెట్టే వాళ్ళమే కానీ ఇక్కడ గిరాక్ అవుతుంది అక్కడ మార్కెట్లో కంటే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. కానీ అంత మట్టుకే ఉంది ఇక్కడ కూడా. తెలిసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి 2 స్టాండ్లు మనవి కాదు, ఇది కిరాయి అనమాట. ఇది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఆ మార్కెట్లో పెట్టుకోవాలి అని అంటే మళ్ళీ ఒక ఆటో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. స్టాండ్లు తీసుకుపోవాలి, మాల్ తీసుకుపోవాలి. టైం కూడా అయిపోయింది, 5 అయిపోయింది. సరే వచ్చిన వరకు అయితే తీసుకుంటున్నారు కదా, చూద్దాము ఇంకా చాలే అని చెప్పేసి ఆలోచిస్తుంది అనమాట. మార్కెట్లో అయితే ఇంకా అక్కడ చాలా పబ్లిక్ వస్తుంటారు కాబట్టి ఒకదానికోసం రారు. అక్కడ కూరగాయలు ఉంటాయి, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటి కోసం వస్తారు కాబట్టి వాటితో పాటు మన ఫ్లవర్స్ కూడా సేల్ అవుతాయి అని చెప్పేసి పెట్టేవాళ్ళము. ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ పెట్టడం వల్ల సేల్ అవుతుందా అంటే, రేపు పండగ ఉంది కాబట్టి, వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి స్పెషల్గా ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మార్కెట్లో పెట్టేవాళ్ళం. మార్కెట్లో పెడితే బాగుండు అనిపించింది అనమాట. ఇప్పుడు కస్టమర్స్ లేకపోవడం వల్ల పర్లేదు, ఒక 2-3 అయితే తీసుకెళ్ళి వెళ్ళారు. మిగతా వాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతారనిపిస్తుంది. ఇప్పుడే పబ్లిక్ కొంచెం స్టార్ట్ అయ్యారు, అంతకుముందు స్టార్టింగ్ కాలేదు, చాలా తక్కువ ఉండేది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మా లొకేషన్, మా పూల వ్యాపారం ఇలా ఉంది. ఈయన వచ్చేపోయేటలో చూసుకుంటూ సిగ్గుపడుతూ తింటూ ఉన్నాడు అనమాట. చాలా సిగ్గు ఎక్కువ. అలాంటిది అలా సాగిపోతుంది మా లైఫ్ రోజుకి. దేవుడి దయ వల్ల సాయంత్రం వరకు, నైట్ వరకు, ఇక్కడ 10 గంటల వరకు ఇక్కడే ఉందాం అనుకుంటాం. ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది అన్నమాట. 5:30 అయిపోతుంటాయి. ఆ టైం వరకు కొంచెం కాకపోతే కొంచెం అన్న సేల్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఈరోజు మాల్ అయితే ఇలా ఉందన్నమాట. తీసుకురావడము పువ్వులు, గులాబీ, తామర పూలు, బంతి పూలు, మామిడాకులు అయితే అయిపోయినాయి. ఆల్రెడీ ఇందాక వీడియో క్లిప్స్ చూసారు. అక్కడికే వీడియో ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తే నైట్ 10 o'clock వరకు ఉందాం అనుకున్నాము. అప్పుడు కస్టమర్స్ లేరు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారనమాట. ఒక 6 o'clock నుంచి స్టార్ట్ అయ్యారు కస్టమర్స్. 10 o'clock వరకు వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇప్పుడు టైం అవుతుంది కరెక్ట్ 8 అవుతుంది ఫ్రెండ్స్. ఈ టైంలో వర్షం పడుతుంది. నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా 11 గంటలకు పడు వర్షం అని చెప్పి. కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. సేఫ్టీ కోసం ఇవైతే తెచ్చుకున్నాము.
కానీ నష్టం అయితే జరుగుతుంది. నష్టం అయితే కొంచెం కస్టమర్స్ రారు కదా వర్షం పడితే. కొంచెమేముంది 80% నష్టమే. 13,000 రూపాయలు పెట్టి సామాన్లు తెచ్చుతుంది. ఇంకా దర్చిపోయాను. 13,000 పెట్టి సామాన్లు తెచ్చినాము, సగం కూడా రాలేదు మరి. ఒకసారి సిచ్యువేషన్ బ్యాక్. ఇక మా పక్కన అమ్మాయి జొన్న రొట్టెలు చేస్తుంది. హాయ్ చెప్పు. జొన్న రొట్టెలు చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఇప్పుడు వర్షానికి బాగానే తీసుకుంటారు, కానీ వాళ్ళు కూడా రావాలి కదా వర్షంలో, కానీ కొంచెం కష్టమే అమ్మాయికి కూడా పాపం. తను కూడా అంటుంది 10 గంటల తర్వాత పడితే బాగుండు అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఇవి పూలు పరిస్థితి ఇలా ఉంది. ఇవి పరదాలు తెచ్చుకున్నాం కాబట్టి కొంచెము మరీ తడవకుండా అయితే. నేను అది కట్టలే, ఒక్కటే కట్టినాడు. ఛాన్స్ అయిపోయింది వాడు. చెప్పేమో అంటున్నావు, ఏదో చెప్తున్నావు ఇది వాడకు. మెరుపులు బాగా మెరుస్తుంది, వర్షం బాగా పడుతుంది, నీళ్ళు ఆడుతున్నాయి పైనుంచి. చెమటలు అదే వర్షం తడిసిపోయింది నెత్తి. మా ఆశల మీద వర్షం నీళ్ళు చల్లేసింది. ఫ్రెండ్స్ దేవుడా గంట సేపు దేవుడా కొంచెం వర్షం ఆడితే బాగుండని చెప్పేసి ఎంతో వేడుకున్నా, కానీ వరుణదేవుడు కరుణించలేకపోయాడు. కనికరించలేదు, కురిపించేశాడు వర్షాన్ని. వర్షం పడుతూనే ఉంది, కనిపిస్తలేదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినాం. మళ్ళీ ఒకసారి ఫెయిల్యూర్. కొంచెం ఈ చెట్లు అయితే మాకు సపోర్ట్ చేసినాయి. చెట్టు ఈ చెట్టు కింద ఉన్నాం అనమాట. అయినప్పటికీ తడిసినాం. ఓకే, వర్షం పడుతుంది, కవర్స్ తోటి అయితే కప్పేసినాము. నీళ్ళల్లో చిలుకలు పడుతున్నాయి, కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోని ఎంజాయ్ చేస్తున్నా. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షర్ట్కి హోలీ రంగోలీ అయిపోయింది అనమాట. ఓకే, పసుపు ప్యాకెట్ లీక్ అయినట్టుంది, దాని కలర్. బాయ్.